కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలం మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. దేవుడు బిడ్డలారా, దేవదేవుడు నవ్వుతున్నాడు మనిషిని చూసి. అభిషిక్తును దేవునికిని యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా ఆలోచన చేయుచున్నారు భూరాజులు చేయు ఆలోచనను చూసి ఆకాశమందున్న వాడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని చూసి నవ్వుతున్నాడు. వీళ్ళని చూసి దేవుడు నవ్వుచున్నాడు. ఏమని నవ్వుచున్నాడు? దేని గురించి నవ్వుచా ఉన్నాడు? భూరాజులు ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇశ్రాయేలు ప్రజలను విస్తరించకుండా నేను చేస్తాను. చేశాడా? చేయగలిగాడా? ప్రయత్నాలు చేశాడు. పాస్ అయ్యాడా? పాస్ అవ్వడు. దేవుని బిడ్డలారా, మీకు అదే నేను చెప్తున్నాను. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వద్దని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో, నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, నిలబడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. విరోధముగా భూరాజులు లేస్తూ ఉన్నారు యెహోవాకిని ఆయన అభిషిక్తునికి, దేవుని బిడ్డలైన వారి మీదకి. వారు కట్టుకున్నటువంటి గోపురం భయంకరంగా ఉందనుకోవచ్చు. బాబేలు గోపురం ఉన్నది బైబిల్లో. దేవుడు చెప్తాడు, మీరు విస్తరించండి, అభివృద్ధి పొందడం దేవుడు చెప్తాడు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ఆదికాండంలో. అయితే జనులు అనుకుంటారు, మనం పాపం చేయక మానము, దేవుడు శిక్షించక మానడు కనుక మనం ఏం చేద్దాము అంటే, ఈసారి మళ్ళా వర్షం రాకుండా, ఒకవేళ ఇన్ కేసు వర్షం వచ్చినా మనం మునిగిపోకుండా ఉన్నట్టు ఆ పరలోకాన్ని అంటే ఏం చేస్తాం? మనం గోపురాన్ని కట్టుకుందాం. పరలోకానికంటే గోపురాన్ని కట్టుకుందాం. మనందరం ఒకే జాతి, మనందరిది ఒకటే భాష, మనందరిది ఒకే మాట ప్రకారంగా మనం ఫాలో అవుతున్నాం కనుక మనం పని చేద్దాం. ఏం పని చేద్దాము అంటే, గోపురాన్ని, ఆకాశాన్ని అంటే తట్టు కట్టుకుందాం. ఏ ఆకాశం? ఎక్కడ కంటాలి? పరలోకాన్ని. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. దేవుడు నమ్ముడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నమ్ముడు నువ్వు దీవించబడతావు. దేవుడు నమ్ముడు నీకు ఆరోగ్యం బాగుపడుతుంది. దేవుడు నమ్ముకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. దేవుడు నమ్ముకుంటే నీ కుటుంబం కట్టబడుతుంది. దేవుడు నమ్ముకుంటే నీ జీవితము, నీ ప్రతి పరిస్థితి చెడ్డ అవుద్ది అంటే ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? నా కుటుంబం బాగుండాలంటే ఏం కావాలి? ఆర్థికపరమైన పనులు కావాలి. అందుకే ఆదివారం ఆరాధన మానివేసి ఆర్థికపరమైన లాభం వైపు నేను వెళ్తాను. నా ఆరోగ్యం బాగుపడాలంటే మంచి డాక్టర్ కావాలి. మంచి డాక్టర్తో పరిచయం పెంచుకుంటాను. ఆదివారం ఆరాధన మానేసి వేసివైనా ఊర్లో మంచి సొసైటీలో మంచి పేరు రావాలి. దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. అనేకులు నీ గురించి చెప్పుకునే స్థితి వస్తుంది. అందుకే ఆదివారం పెట్టినటువంటి మీటింగ్కి దేవుని సన్నిధిని పక్కని పెట్టి నేను దాంట్లో పాల్గొంటాను. బాబేలు గోపురానికి వీళ్ళు చేస్తున్నటువంటి పనికి తేడా ఏమైనా ఉందంటారా? బాబేలు గోపురం ఏంటి? దేవుడికి విరోధంగా, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా కాక, దేవుడు ఏం చెప్పాడు? ఒకేసారి ఎదగమని చెప్పాడా? విస్తరించండి, భూమిని మీరు నలువైపులకు మీరు వెళ్ళాలి, 4 వైపులు మీరు సంచరించుకోవాలి. దేవుని బిడ్డలారా, మన మనిషి జీవితంలో దేవుడు నేర్పేది అంటాడు. రోమిల్ రాసిన పత్రిక 8:28లో, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మేలు కలగటానికి సమస్తము అంటే కీడు, మంచి, చెడ్డ, రోగము, బలహీనత, ఒంటరితనము, కుంగుతల అన్నీ కలుగుతూ ఉన్నాయి. దేనికంటది? మేలు కలగటానికి. దేవుడు చెప్పాడు, నువ్వు విస్తరించాలి, అభివృద్ధి పొందాలి అంటే అభివృద్ధి పొందం మేము, విస్తరించం మేము అని చెప్పి వాళ్ళు పరలోకానికి గంటిగా తట్టు కట్టుకున్నారంట. దేవుడు ఏం చేశాడు? ఒకేసారి దిగొచ్చి మారు కట్టుకున్న గోపురం ఏమైపోయింది? ఒకే మాట, ఒకే పలుకు ప్రకారం జనులు ఏమైపోయారు? ఒకరి భాష ఒకరికి అర్థం కానటువంటి స్థితిలో ఉంది. దేవుని బిడ్డలారా, దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మనము దేవునికి విరోధంగా కట్టుకునే ప్రతి గోపురం కూలిపోతుంది. జాగ్రత్త. దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను చెబుతున్నటువంటి మాట కాదు. అందుకే దేవుడు నవ్వుతూ ఉన్నాడు. అంటాడు, నొర్లు కట్టిన గోపురము చూడగలుగుదాము రండి. 11వ అధ్యాయంలో ఉంటుంది, మీరు కావాలంటే చూడండి. నొర్లు కడతా ఉన్నారు. ఏం కడతా ఉన్నారు? నాకు విరోధంగా కడతా ఉన్నాడు, మనకి విరోధంగా కడతా ఉన్నారు. మనం చెప్పిన మాట ఒకటి, విస్తరించమని. వీళ్ళు చెప్పే మాట ఏంటి? ఒకే సాట్ ఉందాం. మనం ఏమవద్దు, మనం విస్తరించొద్దు. దేవుడు ఏం చేస్తున్నాడు? పై నుండి నవ్వుతా ఉన్నాడు. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా
మనం కొన్ని దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటూనే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటూనే, దేవుని పాదాల చెంత చేరి ఉన్నాము అనుకుంటూనే భ్రమలో బ్రతుకుతూ దేవునికి విరోధంగా ఏదో కట్టేస్తూ ఉంటే ఆశలు ఏమైపోతున్నాయి? అడియాసలైపోతున్నాయి. ఆశలు ఏమైపోతున్నాయి? అడియాసలైపోతున్నాయి. కళలు ఏమైపోతున్నాయి? పగటి కళలైపోతున్నాయి. కళ్ళ కన్నాడు దేవుడు యేసేపు. కళలు ఏమైపోయినాయి? సార్థకమైనవి. కన్న కళను తాను సార్థకం చేసుకున్నాడు. కానీ మన కళ్ళు ఏమైపోతున్నాయి? పగటి కళలు అయిపోతున్నాయి. ఎందుకని అంటే దేవునికి విరోధంగా కడతా ఉన్నాం, దేవునికి విరోధంగా నిలబడతా ఉన్నాం, దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉన్నాం, దేవుడికి ఇష్టమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాం. దేవుడేమో విస్తరించమని చెప్తే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడే ఉంటాం, అటు ఇటు పోం, అటు ఇటు వెళ్ళాం, అక్కడికి ఇక్కడికి మార్చబడం, ఆడగడకి చెయ్యం. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, ఒకవేళ బహుశా నీ జీవితంలో ఇప్పటికి నువ్వు ఒక గోపురాన్ని ప్రారంభించావేమో, దేవుడు కట్టడం మొదలుపెట్టినప్పుడు ఏమల్లా కొంతకాలం కట్టుకున్నా ఏమల్లా విర్రవీగిపోయారు. చూడండి ఒకసారి బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, నరులను కలుగు చేసినందుకు దేవుడు ఏం చేస్తున్నాడంట? సంతాపము నొందెను. సంతాపం అంటే ఏంటి? 6వ అధ్యాయం చేసినందుకు యెహోవా సంతాప సభ అంటారు. అర్థం ఏంటి? సంతాప సభ అంటే ఏంటమ్మా? దినం పెట్టడం అన్నమాట. ఎప్పుడు పెట్టాడంట దేవుడు ఎప్పుడు పెట్టాడంట? 6వ అధ్యాయం 6వ వచనంలోనే దినం పెట్టేశాడు మనుషులకి. జ్ఞాపకార్థ కూటమి అంటాం మనం. బయట వాళ్ళు అయితే ఏమంటారు? దేవుడు సంతాప సభ ప్రారంభించాడంట. నరులను భూమి మీద కలగజేసినందుకు యెహోవా సంతాపపడెను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ముగ్గురు కలిసి కూర్చొని మనుషుల నిమిత్తం ఏం చేశారంట? శ్రద్ధాంజలి ఘటించారంట. అర్థమైందా మీకు? దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, నరులను భూమి మీద కలగజేసినందుకు యెహోవా సంతాపపడెను. బాధపడతా ఉన్నాడు. నేను చేయమంది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి, నేను చేయమంది ఒకటి, చేసేది ఒకటి. ఇక చూసుకుని అన్నాడు దేవుడు, మనం చెప్పింది వీళ్ళు ఇంట్లో. నీ బిడ్డైనా ఏం చేస్తావు చెప్పండి, నీ పిల్లలైనా ఏం చేస్తావు చెప్పండి. చెప్తాం, కొడతాం, తిడతాం, బెదిరిస్తాం, ఏమన్నాం. ఇక వదిలేసి ఏం చేస్తాం? కాలు మీద కాలేసి కూర్చొని ఇక చేయరా నువ్వు ఏం చేస్తావు? ఇక నీవు చేయరా ఏం చేస్తుంటాడు? బొడ్డోని నువ్వు ఉరకొద్దురా అని పట్టుకొని ఆపుతుంటావు, మళ్ళీ తిరుగుతున్నాడు. ఏం చేస్తావు? ఈ చివరికి ఉరకరా అని చెప్తాం. టక్క పేర్లు పడి మొక్క చెప్ప 2 కొట్టుకుపోతాయి. అప్పుడు ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తాం? దేవుడు బిడ్డలారా, దేవుడు కూడా బహుశా మనల్ని అట్టాయి ఊరుకుంటాడు. వాళ్ళు బాబేలు గోపురం కడతా ఉంటే ఏం మాట్లాడాల? కట్టుకోండి. విరోధమైన ఆలోచనలు నీరు హృదయంలో నుంచి పుడతా ఉంటే దేవుడు ఏం మాట్లాడటం? పనికిరానటువంటి తలంపులు నువ్వు జీవిస్తూ ఉంటే నేమి దేవుడు అండవు. ఊరుకుంటాడు. ఒకేసారి ఏం చేస్తాడు? ప్రళయాన్ని తీసుకొచ్చేస్తాడు. ఏమైపోయాడు? మొత్తం జనసమాధి అయిపోయారు. ఇక్కడ ఏమైంది? ఈసారికి చంపనని దేవుడు మాట ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ఇక నేను చంపను, అయితే మీ మీద నాకు బాగా కోపం వస్తే మీరు చేసే పనులు బాగా ఇరిటేట్ అయిపోతారు. చూడండి, మన పిల్లలైనా చూడండి, బాగా అల్లరి చేస్తూ ఉంటే చెయ్యి బాగా లేపి దెబ్బ కొడతాం. ఎందుకని కోపమేమో ఇక్కడికి వెళ్ళిపోతే ఆ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోద్ది? ఇట్లా దెబ్బ అయిపోద్ది. ఎందుకని గుర్తొస్తుంది, వాడు నీ కొడుకు జాగ్రత్త, వాడు నీ బిడ్డ జాగ్రత్త, నీ దగ్గరికి వచ్చాడు జాగ్రత్త. ప్రేమ ఏం చేస్తుంది? చెయ్యిని అట్టెళ్ళి దానికి లాక్కుంటా తిట్టడానికి వచ్చేస్తుంది. దేవుడు కూడా అంతే. కోపం భయంకరంగా వస్తుంది. నేను చెప్పే మాట బైబిల్లో ఉన్నమాట, 9వ అధ్యాయంలో ఉంటుంది. మీ మీద మీరు చెడుతనం చేయక మానరు, మీ బ్రతుకులకి ఇంతే. అయినప్పటికీ నాకు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఉండటానికి నేను ఒక క్రియేట్ చేసుకున్నా. ఏంటి తెలుసా? ధనస్సు. ఆ ధనస్సు చూడంగానే ఏమవుతుంది? నేను నా కొడుకులు ఇల్లు, నా కూతుళ్ళు ఇల్లు, వీళ్ళ జోలికి నేను అయినా ఏం చేస్తా? చిన్నగా ఎడగొడతా అని రీతిని దేవుడు ఏం చేశాడంట? అక్కడ రాసుకున్నాడంట. బాబేలు గోపురం కట్టేటప్పుడు దేవుడు ఏమి అలా కట్టుకోండి ఇక విస్తరించిపోతున్నాడు. దేవుడు మన ముందు ఎంతరా? దేవుడైనా మన ముందు తల వంచాల్సిందే అనే మాటలు వినపడి ఉంటాయి దేవుడికి. బహుశా దేవుడికి వినపడి ఉంటాయి. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళ. ప్రార్థనలు అయితే మనల్ని ఏం చేస్తారా? మన జనాభా ఎక్కువ తెలిసే మనం వాళ్ళని ఏం చేయాలంటే చేసేయచ్చు. ఎన్నాడు దేవుడు ఈరోజు మిమ్మల్ని పాటలో తీసుకెళ్ళబోయే విషయం అదే.
విన్నాడు దేవుడు. వాళ్ళెంత, వాళ్ళు ఆప్షన్లు కాదు, వాళ్ళ బ్రతుకులు ఎంత, మనం నలిచే ఇచ్చేవాళ్ళని అనుకున్నాడు. విన్నాడు 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 విన్నాడు. ఇక ఏమైపోతుంది, నొరులు చెడ్డదనం బహుభయంకరంగా తయారైపోతుందంట. ఇక లాభం లేదురా, లాభం లేదు చెప్పాడు. ముగ్గురు దిగొచ్చారు భూమి మీదకి. ఏం చేశారు, బతుకుని టార్ మార్ నవ్వుతూ ఉన్నాడంట దేవుడు, నవ్వుతూ ఉన్నాడు. ఆకాశం ముందున్నవాడు చూసి వీరి ఎర్రితనాన్ని చూసి నవ్వుతూ ఉన్నాడు. కేసి ఎర్రి శాస్త్రం చూసి నవ్వుతూ ఉన్నాడు. పిచ్చి శాస్త్రం చూసి దేవుడు నవ్వుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా దేవుడు అతి అద్భుతాన్ని, అతి ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తులుగా మనం బ్రతకాలి అంటే దేవునికి మొట్టమొదటి అవకాశం ఇద్దాం. నవ్వులు పోలు అవుతామా? అవుతాం. పాలన చేస్తారా? చేస్తారు. తృణీకరంగా మాట్లాడతారా? మాట్లాడతారు. ఒంటరిగా వదిలేస్తారు. అందరూ చుట్టూ ఉన్నవారు పొడుస్తారా? పొడుస్తారు. తప్పుగా మాట్లాడతారా? మాట్లాడతారు. తప్పు లేనప్పటికీ కూడా నిందిస్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు చెప్తున్నాడు. చూడండి ఏమంటాడు, 8:28 రాసిన రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఏం జరుగుతున్నాయంట? అన్నీ జరుగుతాయంట మన బ్రతుకుల్లో. దేవునికి అనుమతించేయాలంతే. మనం అన్నీ జరుగుతాయి, అనుమతించేయాలి. అనుమతించినప్పుడు మాత్రమే మన బ్రతుకు, మన జీవితం దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా మలుస్తాడు. దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్నాం మొన్న, ఆకాశమందును దేవుడు నవ్వుతూ ఉన్నాడు. వీళ్ళు విస్తరింప చేయను అని ఫరో శపథం కట్టుకున్నాడు. ఏమైపోయాడు ఫరో? నీట మునిగిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు నేటి వరకు కూడా ఏమవుతున్నారు? సజీవులై ప్రపంచానికి ఈయన మార్గదర్శకులు అవుతున్నారు. కొత్త టెక్నాలజీని ఏది కనిపెట్టినా దానికి కారకులు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. 12, 13 నోబెల్ ప్రైజ్ గ్రహేతల వాళ్ళు. ఏ కొత్త మానవుడికి ఉపయోగకరమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఈ లోకంలోకి వచ్చినా వారికి కారకులు ఎవరు? ఇశ్రాయేల్. ఈరోజు మనం మైక్లో మాట్లాడుతున్నాము అన్నా, పవర్ కరెంటు ఇచ్చేస్తామన్నా దానికి కారకులు ఎవరు? అదేంటి? ఎవరెవరు? వాళ్ళందరూ చెప్పే మాట ఏంటి తెలుసా? నేను బైబిల్ చదివాను, పాస్టర్ నాకు బోధించాడు, దాన్ని నేర్చుకొని నేను ప్రాక్టీస్ చేశాను, అనుసరించాను, నా జీవితం ఈ విధంగా మేలు జరిగింది. గొప్ప వ్యక్తులు చేసినటువంటి స్టేట్మెంట్. వాళ్ళకి విస్తరించనేను అన్నాడు. ఏమైపోయాడు? ఆ రాజ్యం అక్కడే ఉంది. ఏ రాజ్యం అది? ఐగుప్తు రాజ్యం. విస్తరించిందా? విస్తరించలా. కానీ క్రైస్తవ రాజ్యము ప్రపంచ దేశాలకు విస్తరించింది. దేవుడు నా జీవితంలో బ్రతుకుల్లో కూడా 2 రకాలుగా విస్తరింపజేస్తాడు. యోసేపు జీవితాన్ని ఎట్లా విస్తరింపజేశాడో మన జీవితంలో అలాగే విస్తరింపజేశాడు. యోసేపు జీవితం మొట్టమొదటి చేస్తే ఎట్లా విస్తరింపజేశాడమ్మా దేవుడు? ఎట్లా విస్తరింపజేశాడు? మొట్టమొదటి యోసేపుకి వచ్చిన బిరుదు ఏంటి? వీడి కళ్ళకి అంటాడు పని లేదు, పాటు లేదు. కళ్ళ ఏం చేస్తాడు? గట్టిగా కళ్ళగా అంటాడు. ఇప్పుడు మహిళలు అన్నాడా? ఆడు మంచిగా మాట్లాడటం. అన్ని సైంటిస్ట్ ఆలోచన. ఈ కప్పులో తాగుతుంటే ఈ కప్పులో తాగకూడదు, ఈ గ్లాసులో తాగకూడదు, ఇదిగో ఈ డ్రింక్ తాగితే ఇది వస్తుంది. అరే నువ్వు మంచిని నోటి నుంచి రాజారంటే, లేదు బాబాయ్ దాంట్లో ఉంది, నేను చెప్తున్నాను అంటే చూడండి, ముందు విస్తరణ ఎట్లా జరిగింది యేసేపు జీవితంలో. వీడు కళ్ళకి అంటాడు, ఏ పని ఉండదు, పాట ఉండదు, కళ్ళ మాత్రమే కంటాడు. ఎవరు అన్నారు ఈ మాట? అన్నలో వాడు వస్తున్నాడు కళ్ళగా అనేవాడు. వాడు కళ్ళగా అంటున్నాడు, పగటి కళ్ళగా అంటా ఉన్నాడు. అతను కానీ కళ్ళే కళ్ళు, పిచ్చి కళ్ళు కాదు. ఏ కళ్ళయి? జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కానీ కళలు. అన్నలు ఏమన్నారు? వీడి కళ్ళు ఏమైపోతాయో వీడిని ఏం చేద్దాం, మనం చిదిమేద్దాం, చంపేద్దాం, అసలు వీడిని అసలు ఉండనే వద్దు, వీడిని మాట్లాడనే వద్దు, అసలు మాట్లాడటానికి వీల్లేదు అని అన్నారు. దేవుడు ఏం చేశాడు? నవ్వాడు. అన్నలను చూసి నవ్వారు. ఊరే పెంచేవాళ్ళ రాబోయే రోజుల్లో మీకు భోజనం పెట్టేది ఎవరు? వాడే. ఎవరు వాడు? యేసేపు. దేవుని బిడ్డలారా, ఒకటేమో విస్తరింపకుండా చేస్తానన్నవాడు అక్కడే ఆగిపోయాడు. ప్రపంచం మొత్తం విస్తరించింది. వారు అనుకున్న మాటను చూసి దేవుడు నవ్వాడు. రెండవదిగా అన్నలు ఈ కళలు అనేవాడు వస్తున్నాడు, ఈ కళలు ఏమైపోతాయి, ఈ కళలు కాకుండా చేద్దామని చెప్పారు. ఆయన కళను సార్థకం చేసుకున్నాడు. అన్నలకు అనేకులకు తానే భోజనం పెట్టే వ్యక్తిగా నియమించాడు. ఒక 3వ వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తాను. చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఎస్తేరు గ్రంథము
ఎస్తేరు గ్రంథము. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజు ఆజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దుకై వంగకయు నమస్కారము చేయుకుని ఉండుట నుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నువ్వు రాజ్యాజ్ఞను ఎందుకు మీరుచున్నావు మొర్దుకైని అడిగిరి. ఈ ప్రకారము ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చిరి. అతడు వారి మన జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటా, అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను గనుక వారు మొర్దుకై యొక్క మాటలు వినపడునో లేదో చూతుమని హామానుకు తెలిపిరి. ఎలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయించాలనని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడంటండి, ఏం చెప్తున్నాడంటండి, ఈ మొర్దుకై నాకు వంగట్ల, ఈ మొర్దుకై నాకు లొంగట్ల, ఈ మొర్దుకైని చంపేయడం చిటికలో పని. ఎవరన్నారు ఈ మాట? రాజ్యంలో నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి. రాజ్యంలో 125 సంస్థానాల్లో, మన జాగ్రత్తగా రాసుకోండి, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఒక జిల్లా కాదు, 125 సంస్థానాల్లో నెంబర్ 2 ప్లేస్లో ఉన్న వ్యక్తి ఒకవైపు తనకు బిడ్డలు కూడా లేరు, తన అన్న యొక్క కుమార్తె, తన వదిన చనిపోతే ఆ కుమార్తెను తన దత్తతగా తీసుకొని పెంచుకున్నటువంటి ఒక వ్యక్తి ఒకవైపు. జాగ్రత్తగానండి. మనకు బలం లేదు, జనం లేరు, మన పరిస్థితి ఏంటి, మనం ఎందుకు ఇట్లా అయిపోతున్నాం, ఎందుకు ఇంత పౌరుషంగా ఉండాలి, ఎందుకు ఇంత లోబడి ఉండాలి? జనాల దృష్టిలో పౌరుషంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అని వదిలేసేది. కానీ దేవుని విషయంలో ఎట్లా ఉండాలి? మనం పౌరుషం కలిగి ఉండాలి. జాగ్రత్తగా దేవుని మాట, పౌరుషం కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి. దేవునికి తప్ప, దేవుని మాటకు తప్ప ఎవరికి ఎన్నడూ లోబడినటువంటి వ్యక్తులుగా బ్రతకాలి. ఆ పక్క 125 సంస్థానాల పేద ఉన్నటువంటి నెంబర్ 2 ప్లేస్లో ఉన్న హామాను ఒకవైపు ఉన్నాడు. తన భార్య, తాను పెంచుకున్నటువంటి తన అన్న యొక్క కుమార్తెని ఎస్తేరు తప్ప, తన జీవితంలో ఉన్న చిన్నపాటి ఉద్యోగం తప్ప మరి ఏమీ లేనటువంటి ఒక వ్యక్తి ఒకవైపు ఉన్నాడు. 125 సంస్థానాల అధిపతిగా ఉన్నటువంటి నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఇతని మీద కోపపడ్డాడు. ఏమైనా అర్థం ఉందంటారా? ఆ వ్యక్తి కోపపడుతూ ఇతను లేకుండా చేసేస్తానని సవాల్ చేశాడు. దేవుడు పైనుండి ఏం చేస్తున్నాడు? పైనుండి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నవ్వుతూ ఉన్నాడు. దేనికన్నా నవ్వుతూ ఉన్నాడు దేవుడు? అతని స్థాయి ఏంటి, అతని స్థానం ఏంటి, అతని రేంజ్ ఏంటి, అతని ఇదేంటి, అతని లెక్క ఏంటి, ఇతను ఎవరి మీదకి వెళ్తున్నాడు? అందుకని దేవుడు నవ్వేది. దేవుడు నవ్వుతూ ఉన్నాడు. మొర్దుకై రోషము కలిగి దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ, దేవుని మాటకి విధేయత చూపుతూ, దేవుని మాటకి లోబడుతూ, నేను యూదుడును గనుక, నేను క్రైస్తవుడిని గనుక ఆదివారపు ఆరాధన దేవుని మాట ప్రకారం క్రమం తప్పకుండా బ్రతకాలి. నేను క్రైస్తవుడిని గనుక నా నోట వచ్చేది నిజమే తప్ప అబద్ధము పలకకూడదు. నేను క్రైస్తవుడిని కనుక దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని 100కి 100 అనుసరించాలి. నేను క్రైస్తవుడిని కనుక దేవుని మాటకి విధేయత చూపుతూ దేవుడు చెప్పిన ప్రతి మాటను అనుసరించాలి అని తాను అనుసరిస్తున్నాడు. లాభం వచ్చే మాటలకి దేవుని అనుసరిస్తానని చెప్పలేదు సుమా. తాను ఇతరు లాభసాటిగా ఉన్నాడు కనుక వాగ్దానం నాడు అడ్డం పెట్టుకొని మనం బ్రతకొచ్చిన సాటిగా లేడు మొర్దుకై. కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. కొద్దిలో నమ్మకంగా ఉండువాడు కొంచెం విషయాల్లోనే లోబడిపోయే తత్వం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడమ్మా? అధికమైన విషయాల్లో లోబడి తరం వచ్చేస్తుంది. మేమిద్దరం కలిసి, ఒక పాస్టర్ గారు నేను కలిసి ఒక షాప్ దగ్గర ఒక జ్యూస్ తాగడానికి వెళ్ళాం. మేమిద్దరం జ్యూస్ తాగుతూ ఉంటే మధ్యలో ఇంకో పాస్టర్ గారు వచ్చాడు. ఇద్దరు జ్యూస్ ఇచ్చేసాడు. నా 4 జ్యూసులు 4 తాగేసాం.
4 చూసి తాగేసిన తర్వాత నేను ఇస్తాను పాస్టర్ గారు అన్నాడు. సరే ఇస్తానన్నాడు కదా, మనం పెద్దవాళ్ళం అయ్యాం కదా, మరి ఇక్కడ ఇస్తానన్నప్పుడు బాగుంది కానీ సరే ఇచ్చేయమని చెప్పి ఇచ్చేసాను. తాగింది 4, ఇచ్చింది 2 ఇచ్చేస్తే ఏంటో ఎట్లా చేశారని అడిగి నేను. ఏముంది దగ్గర తిరగని విషయాలు పట్టించుకోకూడదు అన్నాడు. నేను వాక్యాన్ని చెప్పాను. మా ఇంట్లో వచ్చినటువంటి డ్రైవరే నాకు సాక్ష్యం. నేను చెప్పాను, ఏం చెప్పాను అంటే, కొద్దిలో నమ్మకంగా ఉండేవాడు అధికంలో నమ్మకంగా ఉండి ఇచ్చొద్దాం పదన లేదు దగ్గర మనకి చేసినాం కదా. అతని దగ్గర దింపి మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ 2 చూసులకి డబ్బులు ఇచ్చాను. దేవుని బట్టి చెప్తున్నాను, నేను అబద్ధం ఆడట్లా. దేవుని బట్టి నేను భయపడేది ఎవరికి? మీలో ఉందా భయం? భయపడుతున్నారా దేవునికి? భయపడుతున్నారా? ఏం చూస్తున్నామో దేవుడు నన్ను చూస్తున్నాడని భయం మీకుందా? ఏం వింటున్నామో దేవుడు నన్ను చూస్తున్నాడని భయం ఉందా? ఏం మాట్లాడుతున్నామో దేవుడు నన్ను చూస్తున్నాడని భయం మీకుందా? ఆ భయం లేనప్పుడు మీకు భక్తి అన్నట్టుగా అబద్ధం. ఆ భయం మీకు దేవుడు నన్ను చూస్తున్నాడని భయం లేనప్పుడు మీ బతుకులు ఎన్నటికీ బాగుపడవు. జీవితాలు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళవు. జీవితాలు ఎప్పుడు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచడు. దీవెనకరంగా ఎన్నటికీ మార్చబడరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొద్దుకై ఒక మాట అనుకుంటే పోలా, నన్ను చూసేవాడు ఎవరు లేడు కదా అనుకున్నాడా? ఏమనుకున్నాడు? నలుగురితో నారాయణ కులంతో గోవిందంటే సరిపడదని అనుకున్నాడా? నేనెవరిని? యూదుడను. నేనెవరిని? క్రైస్తవుడను. నేనెవరిని? దేవుని బిడ్డను. దేవుని బిడ్డను కనుక వీళ్ళందరూ కనులు మూసుకుపోవచ్చు, కానీ నా దేవుని కనులు ఎందుకని? నిన్ను కాచువాడు కునకడు నిద్రపాడు. నిన్ను కాచువాడు కునకడు నిద్రపడు. వాక్యాన్ని రాసుకున్నావు. ఆ మాట అడిగే, ఆ మాటను స్వతంత్రించుకునే శక్తి నీ దగ్గర ఉందమ్మా? మాట అంటే ఈజీ. మాట ప్రకారం బ్రతకటం బహు కష్టతరమైనటువంటి పని. మాట ఈజీగానే చేస్తాం, ఈజీగా ఉపయోగించేసుకుంటావు. దేవుని మాట ఈజీగా ఉపయోగించేసుకుంటావు, కానీ ఆ మాటను అనుసరించి బ్రతకగల శక్తి నీ దగ్గర ఉందా? బైబిల్లో అంటాడు యేసుప్రభు అన్నాడు, బహుశా మనలాంటి వాళ్ళ గురించి ఈ మాట చెప్పాడేమో. ఆయన ఒక ఉపమానం చెప్తా మంచి నేలను బట్టి ఇత్తనాల గురించి చెప్తాడు. మంచి నేలను బట్టి ఇత్తనాల గురించి, మంచి నేల పట్టడానికంటే ముందు కొన్ని మాటలు చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, ఒకటి త్రోవ పక్కన పడిను వాడి జోలు మనకొద్దు. రెండవది ముళ్ళ పొదల్లో పడిను వాడి జోలు కూడా మనకొద్దు. మూడవది బండ మీద పడిను వాడి జోలు కూడా మనకొద్దు. నాలుగవది మంచి నేలను పడిను. ఇది ఇష్టమైన మాట కదా. మంచి నేలను పడినటువంటి ఇత్తనాల్లో 3 రకాల ఫలింపులు ఉన్నాయి. ఏ ఫలింపు అండి అది? ఏ ఫలింపు అది? మొట్టమొదటిది 30 వంతులు, రెండోది 3వది అంటే చూడండి గింజలకు ఎంత వ్యత్యాసమో. మంచి వాక్యమే వింటున్నాం, మంచి వాక్యమే అర్థమవుతుంది, కానీ అది జీవితంలో 30 వంతులు మాత్రమే ఫలింపగలుగుతుంది. ఎక్కడ పడ్డాయంటండి ఇత్తనాలు? ఎక్కడ పడ్డాయంట? మంచి నేలను పడ్డాయి. మంచి సంఘంలో పడ్డావు, మంచి వాక్యం కలిగినటువంటి సంఘంలో ఉన్నావు, మంచిగా వాక్యం అర్థమవుతుంది. హృదయంలోకి వెళ్తుంది ఆ వాక్యం. చెవులకు మాత్రమే సొంపుగా ఉంది, చెవులతో మాత్రమే వాక్యాన్ని వింటున్నావు, హృదయాల్లోకి వెళ్ళట్లేదు. మంచి నేలను బండి ఇత్తనాలు, మంచి నేలను బండి ఇత్తనాలు చెవుకింపు ఇనసొంపుగా ఉందా? ఉన్న కూర్చో చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా సంతృప్తికరంగా ఉంటుంది. తర్వాత ఏమైపోతుంది? బ్రతుకుల్లోకి అది పనిచేయట్లా. బహుశా నువ్వు మంచి నేలను పడినప్పటికీ కూడా మంచి నేలను పడిన ఇత్తనం అనుకుంటున్నావు, సంఘంలో ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు త్రోవ పక్క పడిన ఇత్తనానికి నీకు చాలా లేదు. గుర్తుంచుకో, త్రోవ పక్క పడిన ఇత్తనాన్ని ఏం తినేసాయి? వచ్చి పక్షులు తినివేశాయంట. పక్షులు తినివేశాయి. మంచి నేలను పడ్డావు, చెవుకు మాత్రమే చేరటం తప్ప హృదయంలోకి వెళ్తలా. మంచి నేలను పడింది ఇత్తనంలోనే వాక్యం చెవుకి వింటున్నావు, విన్నది మందిరము ఇంట్లోకి లేదు జ్ఞాపకం చేసుకుంటున్నావు, జ్ఞాపకంలోకి వస్తుంది, కానీ అనుచరణలోకి లేదు. ఇది ఎక్కడ పడిందండి? బండ మీద పడింది, గింజ పడింది. త్రోవ పక్కన పడిన గింజ రాలేదు. ఇది మొలిసింది, ఎంతో కొంత మొలకు వచ్చింది, కానీ లోపల వేరెళ్ళటానికి అవకాశం లేదు. కానీ నువ్వు వాక్యం వింటున్నావు, మంచి నేలను పడిన ఇత్తనంలాగా, మంచి నేలను పడిన ఇత్తనంలాగా వాక్యం వింటున్నావు. వాక్యాన్ని అనుసరించి క్రియలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, అది నష్టం కలిగిస్తుందని చెప్పి ఏం చేస్తున్నావు? దాన్ని అనుసరించట్లా. ముళ్ళ పొదల్లో పడ్డావు, జ్ఞాపకం ఉంచుకో. మొక్క మొలిచింది, త్రోవ పక్క పడి ఇత్తనంలా లేదు. ఇది త్రోవ పక్క పడిన ఇత్తనంలాగా పక్షి చెత్తుకుపోలా.
రాత్రి నిలబడిన మొక్కలాగా మొలిసి అన్నీ చచ్చిపోలా, మొలిసింది. కానీ ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయి? దాన్ని అణిచివేస్తారు. ఎందుకని? వాక్యాన్ని అనుసరించి నడవాలి అంటే అది నష్టంతో కూడుకున్న పని, వద్దు. వాక్యాన్ని అనుసరించి నడవాలి అంటే అది ఖర్చుతో కూడుకున్న పని, వద్దు. వాక్యంతో నడవాలి అంటే ఆ వాక్యానుసారంగా వెళ్ళాలంటే మనం కొంత అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, వద్దు. వాక్యానుసారంగా బ్రతకాలి అంటే నష్టపోవాల్సి వస్తుంది, వద్దు అనుకుని మొలిసి అక్కడక్కడ ఏమవుతుంది? మెలికలు తిరుగుతూ అక్కడక్కడే ఉంటుంది. మంచి నేలను పడిన విత్తనం, మొక్క మొలిసింది. ఈ మొక్క విత్తనం ఏం చేస్తుందంటండి? 30 దింతులు పడింది, ఏం చేస్తుంది? మొలిచాం, వీళ్ళందరూ వద్దనుకున్నాం, ప్రయాసపడుతున్నాం. తేలికైనవి అయితే ఓకే, కష్టతరంగా ఉన్నవి అయితే ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఇంటి పక్కన గొడవ అనుకో, ఓపిక పడతా. పక్కోడు అంటే ఓపిక పట్టణం. ఆ ఓపిక ఏమైపోద్ది? 10 రూపాయలు, 2, 20 రూపాయలు, 100 రూపాయల వరకు అయితే ఓకే. అదే 1000 రూపాయలు అయితే వద్దు. ఇదేంటంటే 30 దంతుల విశ్వాసం. 30 దంతుల విశ్వాసం, 30 దంతులు మాత్రమే, 30 దంతులు మాత్రమే. రెండో విశ్వాసం మంచి నేలను పడింది. ఎట్లా పడ్డాం కదా, మనతో పాటు ఉన్నాడు, ఆళ్ళలాగా ఉండకూడదు. నేనేం చేయాలి? ఆడికంటే బాగా బెటర్గా చేయాలి. వీళ్ళు కూడా పరిపూర్ణ స్థితిలోని లేరు. 100% అంటే ఏమంది? ఏదేమైనా మా బ్రతుకులో, మా జీవితాల్లో దేవుని చిత్తమే ముందు జరగాలి, తర్వాతే మన పని జరగాలి. మన ఆలోచనలు, మన తలంపులు ఏమీ జరగవు. అన్నీ చేయగలిగిన వాడు దేవుడు. దేవా, నీ చిత్తానికే సమర్పణ చేస్తుంది, మంచి అయినా చెడ్డ. ఇది 100% విశ్వాసం. మంచి నేలను పడినటువంటి మన బ్రతుకుల్లోనే 3 రకాలైనటువంటి ఫలింపు తత్వాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో దేవుని మాట్లాడినటువంటి మీ జీవితాల్లో, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ బ్రతుకుల్లో ఎటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మంచి నేలనే పడ్డారు, మంచి సంఘంలోనే పడ్డారు, మంచి వాక్యం ఏంటున్నారు, కానీ అది ఆచరణలో ఎంతవరకు వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో ఆలోచించండి. చిన్న మాటే కదా, చిన్న నమస్కారమే కదా, ఈ హామాను పెట్టేస్తే పోలా అనుకున్నాడా? ఏమన్నాడు? నేను యూదులను ఏం చేయాలి? పొరపాటును కూడా నీకు వంగి నమస్కారం పెట్టద్దని నా వాక్యం చెబుతుంది. ఇవి మనకు ఎప్పుడు గుర్తొస్తాయి చెప్పమంటారా? ఎప్పుడు గుర్తొస్తాయమ్మా? ఎప్పుడు గుర్తొస్తాయి ఇవి? క్రైస్తవుల దగ్గర మాత్రమే ఈ మాటలు గుర్తొస్తాయి. ఎందుకని? జోగి రాసుకుంటే ఆడొక జోగి కాబట్టి ఆ జోగి దగ్గర ఏం గుర్తొస్తాయి? ఈ జోగి మాటలు గుర్తొస్తాయి. కానీ అన్యుడి దగ్గర గుర్తురావు. నీ విశ్వాసము, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ జీవితము నిన్ను చూసి ఏం చేయాలి? నిందించడానికి అవకాశం లేకుండా ఉండాలి. దేవుడు బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, వారు చేసే పనులు, వారు చేసే క్రియలను చూసి ఆకాశమందున్నవాడు వీరును చూసి నవ్వుతూ ఉన్నాడు. మొర్దుకైని చంపేయడం ఒక్క క్షణపాటు అనుకున్నాడంట. కానీ నా ఆలోచన ఏంటి? మొర్దుకైని ఒక్కడనే కాదు, మొర్దుకైతో పాటు ఆ జాతిని మొత్తాన్ని సంహరించేయాలని ఆమె చూడండి. ఒక తర్వాత చూడండి ఏమన్నట్టుందో. 6వ వచనం, మొర్దుకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఇచ్చి, మొర్దుకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దుకై సజ్జనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడంటే, నెంబర్ 2లో ఉన్న ప్లేస్ ఆఫ్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మీద దేవుడు చెప్తాడు, మీలో ఒంటరైన వాడు ఒంటరిని అయిపోయాడు, ఒక్కడైపోయాను. అప్పుడే నువ్వు దేవుడు చెప్తున్నాడు ఈ తోడుగా ఉంటాడంట. అప్పుడే దేవుడు తోడుగా ఉంటాడంట. అందరూ ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని కరుదృష్టి నీ మీద జాగ్రత్తగా నింపుతాడు దేవుడు. ఎందుకని అంటే, మన ఇంట్లో పంపు లేకపోయింది అనుకోండి, తొట్టు నిండా నీళ్ళు ఉంటాయి. ఇంట్లో పంపు ఉంటే, ఇంట్లో నుయ్యి ఉంటే ఏ బకెట్కి ఆ బకెట్ తోడు పోసుకోవడం. ఎవరు వచ్చినా నూతిలో చావేసి తోడితే తప్ప రావు. అదే దూరంగా ఎండలోకి వెళ్తున్నాం అనుకోండి, 2 బాటిల్ నీళ్ళు పెట్టుకుని 3వ బాటిల్ కూడా పట్టుకుంటాం. ఎందుకని? ఎప్పుడు మంచిలో అవుతాయో అని. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు
కేర్ఫుల్, బాగా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటాం. దేవుడు కూడా చెప్తున్నాడు, మీలో ఒంటరైన వాడు నువ్వు ఒంటరిగా ఉంటే నేను ఒక్కడనే పంపించాలి, నేను ఒక దోత ఇస్తే చాలు, ఇద్దరు జనంలో ఉంటే, కానీ ఒంటరిగా ఉంటే నీ మీద ఎక్కువ కేర్ తీసుకున్న దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ చెబుతున్నటువంటి మాట, ఒంటరిగాడు ఒకే ఒక్కడు. ఒకటే గుర్తుంచుకోండి, నువ్వు ఎంత కష్టానికి ఎదుర్కొంటే దేవుడు నీ మీద అంత ఎక్కువగా ఏం చేస్తున్నాడు, ఫోకస్ పెడుతున్నాడు. అది ఒంటరి అయిపోయాడు కాబట్టి మీరు రాళ్ళు తీసేద్దాం, వాడికి ఎవరో శక్తి లేదు కాబట్టి ఏమైనా నేద్దాం అనుకుంటారేమో, అనుకోగలరేమో. దేవుడు చెబుతున్నటువంటి మాట, ఊరి పిచ్చోడా, నీ కంటికి కనబడిన సైన్యాన్ని నేను నీకేం చేశాను, సమకూర్చాను. ఎలీషా గారి దగ్గర కనపడదు. ఎలీషా శిష్యుడు అంటాడు, అయ్యా మన మీద జనం సమూహం చుట్టముట్టేస్తున్నారయ్యా, చుట్టముట్టేస్తారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు అయ్యా అంటాడు. ప్రభువా వీడు కళ్ళు తెరువు అని ఎలీషా గారు ప్రార్థన చేస్తాడు. కన్నులు తెసి ప్రార్థన చేయగానే కన్నులు తెరవబడతాయి. అతని పక్కన ఉన్నటువంటి ప్రవక్త శిష్యుడి యొక్క కళ్ళు, వాళ్ళేమో 10 మంది ఉంటే వీళ్ళేమో 1,00,000 మంది ఉంటారు. ఎవరు వీళ్ళు? దేవుని దూతలు. కంటికి కనబడుతున్నారా? కంటికి కనబడరు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఇతను ఒక్కడే మాత్రం సంహరిస్తే అది అల్పమైన విషయం, ఇతను జాతిని మొత్తాన్ని ఏం చేస్తాను, నేను పూర్తిగా కోకట వేళ్ళతో సహా పెళ్ళగించేస్తానని చెప్పి నెంబర్ 2 అంటే 125 సంస్థానాల్లో ఉన్నటువంటి మంత్రిగా, సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క హామాను. ఈ హామాను అనుకుంటున్నటువంటి మాట, ఈ హామాను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన. అయితే మొర్దుకై ఏం చేస్తున్నాడు, ఏమాత్రము జంకట్లా వెంకట్లా భయపడట్లా, ఆలోచన కూడా ఏమాత్రం ఏం చేయట్లేదు, ఏం లెక్క చేయట్లా. వాళ్ళు వీళ్ళు ఎందుకయ్యా ఒక నమస్కారం అడిగితే సరిపోదు కదా, ఎందుకు నీకు అంత అవసరమా అంటే ఈయనేమన్నాడు, నేనెవరిని యూదుడిని. చుట్టాలు మన ఇంటికి వచ్చి, ఏంటి మీరు ప్రార్థనకి వెళ్తాం. ఆదివారం మా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నామా, వచ్చేస్తాం ఆదివారం. వీళ్ళెవరండి? వీళ్ళెవరు చెప్పండి, వీళ్ళెవరండి? ఎవరన్నామని అందరం ఆ పని చేసిన వాళ్ళని. అందుకని ఏం చేద్దాం, నేనైతే చేయబోను. ప్రపంచానికి ఎందుకు మొర్దుకైన దేవుడు ఒక నక్షత్రం వల్ల దేవుడు చూపిస్తున్నాడు అంటే, ఒక చిన్న సమూహం, ఒక కుటుంబం పిలిస్తేనే రానంటానికి బదులు ఎవరు పిలిస్తే ఎవరు కీత లొంగకుండా ఉన్నాడు ఇతను. 125 సంస్థానాల మీద అధికారి ఉన్నటువంటి వ్యక్తి సరెండర్ అవ్వు అంటే నేను సరెండర్ అవ్వను, నేను లొంగను, దేవునికి తప్ప మరి ఎవరికి నేను నమస్కరించను, లోబడను, దేవుని మాటకే నా మొదట ప్రాముఖ్యత అన్నాడు. అప్పుడు ఇంకా రెచ్చిపోయాడు హామాను. అసలే కోపం వచ్చింది. ఈ కోపానికి తోడు ఇంకేం చేస్తున్నాడు, ఇంకా ఒక దేవుడి పైన నుండి ఏం చేస్తున్నాడు, ఇలా కోపడుతూ ఉంటే హామాను నవ్వుతూ ఉన్నాడు. మూడోది చూడండి ఏం చేశాడు. 3వ అధ్యాయం 8 నుంచి 10 వచ్చిన వరకు అధికారాన్ని ఉపయోగించుకుంటాడు. మీ రాజ్య సంస్థానాలన్నిటిలో ఒక జాతి నాకు బహుభయంకరంగా కనపడుతుందయ్యా. ఆ జాతిలో ఒక వ్యక్తిని మీరు తెలుసో తెలియకో మీ ఉద్యోగస్తులో తీసుకున్నారు. ఆడు గేటు ముందు ఉన్నాడు. అయితే అతను ఒక్కడిని చంపేయాలంటే నేను చంపేయగలను, మీరు నాకు ఒక ఆజ్ఞ ఇవ్వండి. ఎందుకని అంటే వాళ్ళు ఎప్పుడైనా మన రాజ్యానికి ప్రమాదం అయ్యా, మీరు ఒక ఆజ్ఞ ఇస్తే నాకు ఆ ఆజ్ఞను తీసుకొని నేను ఒక తాకీదు రాయిస్తాను. ఎట్లా రాయిస్తానంటే, ఈ యొక్క 125 సంస్థానాల్లో ఏ దేశంలోనైనా ఆ జాతికి సంబంధించిన మనుషులు ఉంటే వాళ్ళందరినీ ఏం చేస్తాను, ఒకే దినముందు ఒకే రోజున ఆ సంస్థానాల్లో ఉరికొయ్యలు వేసి ఏలాడిని చంపించేస్తాను, నాకు ఒక ఆజ్ఞ ఇమ్మని చెప్పాడు. ఎవరి గురించి? మొర్దుకై గురించి మాట్లాడటానికి ఎవరున్నారు? ఎవరూ లేరు. మొర్దుకై గురించి చేసిన భక్తిని రాజుకు చెప్పడానికి ఎవరున్నారు? రాజు తెలుసా మొర్దుకై భక్తి? మొర్దుకై చేసిన భక్తి రాజుకు తెలుసా? తెలియదు. మొర్దుకై క్రమం రాజుకు తెలుసా? తెలియదు. రాజు ఏమన్నా ప్రార్థనాపరుడా? కాదు. రాజుకు భక్తి తెలుసా? తెలియదు. మనం ఏమనుకుంటాం, మా యజమానుడు అన్యుడు, నేను చేసే ప్రార్థన అతని దగ్గరికి ఎట్లా వెళ్తే దేవుడు ఎలాగైనా తీసుకెళ్ళగలడు. ఈరోజు మీతో నేను చెప్పవచ్చే విషయం ఏమిటి అంటే, నీ క్రియలే నిన్ను దేవుని యందు నీతిమంతుడిగా నిలుపుతాయి.
నీ విశ్వాసమే దేవుని యందు నీ యొక్క క్రియలు నీ యజమాని ముందు గనుడుగా మలచబడతాయి. చూడండి, ఇక్కడ రెండోదిగా చేస్తూ ఉన్నాడు. మొదటి ధ్యానం చేసేటప్పుడు దేవుడు ఏం చేయొచ్చు? మొదటి దాన్ని ఆపేయచ్చుగా. ఎందుకు ఆపలేదు? అవకాశం ఇస్తాడు, ఎంతవరకు ఉపయోగించుకుంటాడు. ఒకవేళ వాడికి కూడా మారు మనసు రావాలి అని, వాడికి కూడా మార్పు రావాలని, అతనికి కూడా బహుశా ఇతర జోలికి నేను ఎందుకు వెళ్తున్నాను, ఇతని వల్ల ఏం కీడు జరిగింది, సరే నమస్కారం పెట్టకపోతే అతని జాతి ప్రకారంగా అతని దేవుడి మాట ప్రకారం ఇంటనాడేమో ఎనిమిది అది పోనీ కాదండి అని ఊరుకోకుండా, అప్పుడన్నా సరే హామానుకు మారు మనసు వస్తుంది. దేవుడు ఆకాశమందుండి వెయిట్ చేస్తూ ఉన్నాడు. హామానికి ఏమి రావటం లేదు? మనసు కరగట్లేదు, మారు మనసు రావటం లేదు. రెండోదిగా ఆలోచన చేశాడు. మూడోది రాజు దగ్గరికి వెళ్ళిపోయి తాకీదు రాయించుకున్నాడు. ఏమని తాకీదు రాసుకున్నాడు? ఈ దేశ ప్రజలు, ఈ యొక్క సంస్థానం 125 సంస్థానాలు ఈ ప్రపంచంలో ఎక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి యూదుడు అనేవాడు, క్రైస్తవుడు అనేవాడు వ్యక్తి ఉన్నా వాళ్ళందరినీ ఏం చేయండి? ఒకే రోజున ఉరిదీసేయండి. చూడండి 11వ వచనం చూడండి అమ్మా, 11 నుంచి 15 వరకు. రాజు దగ్గర నుండే డబ్బులు తీసుకున్నాడు. రాజు దగ్గర నుండి పత్రికే కాదు, రాజు దగ్గర నుండే ప్రచారానికి డబ్బులు తీసుకున్నాడు. దేవుడు అప్పుడు ఎందుకు ఊరుకున్నాడు చెప్పండి? నవ్వే దేవుడు అయితే. బహుశా నువ్వు మన అనారోగ్యం ఉండి దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటే, నీ మీద శత్రువు చెలరేగిపోతూ ఉంటే, దేవా నువ్వు చూడట్లేదంటే దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. చేసే ప్రతి క్రియకు దేవుడు పైనుండి నవ్వుతూ ఉన్నాడు. రాజు దగ్గర నుండి మొట్టమొదటిగా కోపించేటప్పుడు దేవుడు చూశాడు, చూడగా దేవుడు అప్పుడు నవ్వాడు. 2 పత్రిక రాయించేటప్పుడు దేవుడు చూశాడు, నవ్వాడు. అతను ఆలోచించే ఆలోచనలను దేవుడు చూశాడు, నవ్వాడు. అతను చేస్తున్నటువంటి క్రియలను చూశాడు, దేవుడు నవ్వాడు. ఇప్పుడు రాజు దగ్గర నుండే ఖజానా తీసుకొని, ధనం తీసుకొని ఈ యొక్క మొర్దుకైని సంహారం చేయటం మాత్రమే కాక మొర్దుకై యొక్క జాతి కొరకు ప్రత్యేకమైన ఫండ్ తీసుకున్నాడు. అంటే మొర్దుకై ఒక్కడికైతే నేను చాలు, ఆ జాతి మొత్తాన్ని చంపేయాలంటే నాకు కొంత ఫండ్ కావాలి. దేనికి? ఉరికొయ్యలు తయారు చేయాలి. దేనికంటండి? ఉరికొయ్యలు తయారు చేయాలి. ఎందుకని? వీళ్ళందరినీ వేలాడదీయించాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? పైనుండి నవ్వుతూ ఉన్నాడు. దేవుడు ఊరుకుంటున్నాడా? బహుశా మన జీవితంలో మన బ్రతుకులు ఇప్పుడు కష్టాలు, ఇదే కష్టాలు గుండా ఉంటే, ఇదే అనారోగ్యంగా ఉంటే, ఇదే ఆర్థిక సమస్యలతో ఉంటే, రోజు రోజుకి ఆర్థికంగా కృంగిపోతూ ఉంటే, నేను డైలీ దేవుని సన్నిధిలోకి వెళ్తున్నానే, ప్రార్థన చేస్తున్నాను, ఆర్థిక ఇబ్బందులు ఎందుకు సెట్ అవ్వట్లేదు, నా ఆరోగ్యం ఎందుకు సెట్ అవ్వట్లేదు, నేను పడుతున్నటువంటి బాధను దేవుడి సన్నిధిలో నిత్యం మొరపెడుతూనే ఉన్నానే, దేవుని కొరకు రోషంగా నిలబెడతా ఉన్నానే, భారమైపోతూ ఉంది, కష్టతరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. కానీ జీవితం ఎందుకు సెట్ అవ్వటం లేదు? ఎందుకు సెట్ అవ్వటం లేదు? మొట్టమొదటికేమో కోపం నా మీద, నన్ను బట్టి అందరూ అంటున్నారు, ఇదిగో నీళ్లు బట్టిరా మన మీదకి వచ్చిందని చెప్పి ఇప్పుడు జాతి నా మీద వైరంగా మారిపడింది. ఒకవైపు నుంచి శత్రువుతో పోరాడుతున్నా, రెండోది సొంత జనాంగము నా మీద నిందన మోపుతున్నారు. ఎందుకు ప్రభు? నేను అనుసరించడాన్ని బట్టా, నీ మాటలు వింటాన్ని బట్టా, ఎందుకు నాకు ఈ బాధ అని మొర్దుకై ఏమైనా కృంగిపోయాడా? మొర్దుకై ఏమైనా భయపడ్డా? మొర్దుకై ఏమన్నా బాధపడ్డా? బాధపడ్డా. నేను దేవుని కొరకు రోషంగా నిలబడుతున్నా, దేవుని కొరకు రోషంగా నిలబడుతున్నా. నన్ను బట్టి నా జాతి మొత్తాన్ని తీసేస్తున్నానన్నాడు. నన్ను బట్టి నా జాతి మొత్తాన్ని లేకుండా చేస్తానని చెబుతున్నాడు అని చెప్పినప్పుడు మొర్దుకై ఏం చేశాడంటండి? 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే 5వ వచనం వరకు చూస్తే ఒకటే చేస్తాడు. ఏం చేస్తాడు? తన వస్త్రాలు మొత్తం పక్కన పెట్టేసి గోను పట్టకట్టుకుని మళ్ళా దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎంత విశ్వాసమో చూడండి. మళ్ళీ ఏం చేశారంటే ఇప్పుడు వస్త్రాలు పక్కన పడేసి గోను పట్ట కట్టుకుని దేవుడి సన్నిధిలో మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నా దేవుడేం లేదు, ప్రార్థన చేస్తున్నాం దేవుడేం లేదు, పగలు చేస్తున్నామేం లేదు, మధ్యాహ్నం చేస్తున్నాం, రాత్రి చేయటం ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన మానేసి ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన మానేసి పూర్తిగా మానేసి దేవుడు ఏం చేయడు అని చెప్పి దేవుడు సాగుతాడు. కానీ మొర్దుకై ఏం చేశాడండి? మొర్దుకై ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన. వస్త్రాలను పక్కన పెట్టేసి ఉపవాస ప్రార్థన. గోను పట్ట పూర్వకాలంలో ఉపవాస ప్రార్థనకు తనను తాను తగ్గించుకుంటున్నాను అని వస్త్రాలను ఏం చేసేవాళ్ళు? తీసివేసి గోను పట్ట కట్టుకునేవాళ్ళు. మనం కూడా చెప్తున్నాం, సన్నిధి స్త్రీలేని వారికి ఎటువంటి వస్త్రాలు ఉండాలని? తెల్లని వస్త్రాలు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎటువంటి వస్త్రాలతో రావాలని? తెల్లని వస్త్రాలు. మేము తగ్గించుకున్నామంటానికి రుజువు, గుర్తు. మొర్దుకై ఏం చేశాడు? ఏమి చేయలా, ఏ విశ్వాసం వెనక్కి తగ్గల. భారం పెరిగే కొద్దీ ప్రార్థన పెంచుకుంటూ వెళ్ళాడు.
కష్టం పెరుగుతున్న కొద్దిగా ఇంత ప్రార్థన పెంచుకుంటూ వెళ్ళాడు. ఆకాశమందున వాడికి చేసే ప్రతి ప్రయత్నాన్ని చూసి నవ్వుతూ ఉన్నాడు. ప్రతి ప్రయత్నాన్ని చూసి నవ్వుతూ ఉన్నాడు. 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం చూడడానికి తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ఇందాకేం చెప్పుకున్నామండి? ఏం చేశారండి మొద్దుకాయ? నమస్కారం పెట్టమంటే పెట్ల. రెండోది ఏం చేశాడు? వంగి నమస్కారం పెట్టమంటే నేను యూదుడిని, నేను క్రైస్తవుని, పొరపాటును కూడా నేను ఏం చేయను, లోబడినని చెప్పాడు. నెంబర్ 1. 2, ఇతని మీద చెడ్డ ఆలోచన చేస్తున్నాడని తెలుసు, అయినా దేవుని యందు విశ్వాసం సడలేదు. 3, ఇతని గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు, పనికి రానటువంటి వ్యర్థమైనటువంటి మాటలు క్రైస్తవుడు అని కూడా బద్ది జాలి లేనటువంటి వ్యర్థమైనటువంటి వ్యర్థ ప్రచారం చేస్తా ఉన్నాడు. తెలిసినా మొర్దెకై ఏం చేశాడు? ఏమీ చేయలేదు, ఎదురు తిరిగి ద్వేషించలా. తన చెప్పిన ప్రతి మాట, తన మాట్లాడే ప్రతి మాట ఆయనకి తెలిసినా దేవునికి అప్పచెప్పి ఊరుకున్నాడు. 3 ఏం చేశాడు? మూడోది ఏం చేశాడు? రాజు దగ్గర నుండి కళ్యాణం తీసుకొచ్చాడని తెలిసాడు, ఏడవలేదు, అరవలేదు. జాతి వాళ్ళు మొత్తం మీద తిరగబడుతున్నారు, నీ వల్ల దరిద్రుడు మాకు కర్మ వచ్చిందిరా అని. అయినా ఏమీ అనలేదు. తను చేసే పని క్రమశిక్షణతో, భయభక్తులతో, దేవునికి లోబడుతూ చేస్తున్నాడు. నెంబర్ 1. రెండోది భక్తితో కలిగి ఉన్నాడు. నెంబర్ 2. ఈ 2 చేస్తూ ఉన్నాడు. ఈ 2 చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరు చూస్తే దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఇతన్ని చూస్తున్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడు అనడానికి రుజువేంటి? అతను చూస్తున్నాడు అని చెప్తానికి కారణం ఏంటి? ఎట్లా తెలుగుద్ది? ఎక్కడి నుంచి రావాలి అని అంటే, ఇతను నీతి పనులు, నీతి కార్యాలు చేస్తున్నాడని ఎవరు చెప్పాలి? మొట్టమొదటిగా ఎవరు చెప్పితే సరిపోతే? యూదులు చెప్తే ఒప్పుకుంటాడా అమ్మా? యూదులు చెప్తే ఒప్పుకోడు, యూదులు చెప్తే ఒప్పుకోడు, యూదులు చేస్తే ఒప్పుకోడు. కానీ ఎవరితో చెప్పించాలి ఇతను నీతిమంతుడు అని? ఎవరితో చెప్పించాలండి? రాజుతో చెప్పారు. రాజుతో చెప్పించేద్దామా? రాజు చెప్తాడా? చూడండి రాజు ఏం చేశాడు. 6వ అధ్యాయం 1. ఆ రాత్రి ఎవరికి నిద్రపట్టలేదు? ఎందుకని నిద్రపట్టలేదు? అరే కష్టం మొర్దెకైకి వస్తే రాజు నిద్రపట్టకపోవడం ఏంటండి? కష్టం వచ్చింది ఎవరికి? తిట్లు తినేది ఎవరు? నిద్ర పోసేది ఎవరు? నిద్రపడేది ఎవరు? చంపేస్తానది ఎవరిని బట్టి? నిద్రపట్టంది ఎవరికి? నిద్రకి పట్టకపోతే ఎవరికి పట్టకపోవాలి? కానీ మొద్దుగా ఏం చేస్తున్నాడు? గురకబెట్టి నిద్రపోతున్నాడు. నిద్రపట్టంది ఎవరికి? ఇప్పుడు నిద్రపట్టింది ఎవరికమ్మా? రాజు నిద్రపట్టలేదు. ఎందుకు నిద్రపట్టలేదు? నిద్రపట్టకపోయేసరికి ఒకసారి రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకొని రండి. రాజ్య సమాచార గ్రంథం తీసుకొని వస్తూ ఉంటే రాజు మీదకు ఒక ప్రయత్నం జరిగిందంటే, ఏ ప్రయత్నం అది? హత్యా ప్రయత్నం. ఆ హత్యా ప్రయత్నాన్ని కనుగొని గుట్టును విప్పి రాజుకి పరిపూర్ణంగా, తనకివ్వబడిన ఉద్యోగానికి పరిపూర్ణంగా లోబడి క్రమశిక్షణతో పనిచేశాడు. ఎవరు? మొర్దెకై. రాజు ప్రాణం మీదకి వచ్చినప్పుడు రాజు ప్రాణాన్ని కాపాడి, ఆ కాపాడినటువంటి ప్రాణానికి సంబంధించినటువంటి తాకీదు ఎక్కడ రాశారు? రాజు సమాచార గ్రంథం ఉంది. రాజు నా మీద యుద్ధ ప్రయత్నం జరిగినప్పుడు నన్ను కాపాడాడు ఒక వ్యక్తి. ఇందుకే ఆ వ్యక్తికి ఏమైనా బహుమతి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదయ్యా. లేదా రాజుని పిలిపించాడు రేపొద్దున అంటే, రాజుని రేపొద్దున పిలిపించండి అన్నాడు. సరే పిలిపిద్దాం. ఎవరు బయట వెళ్తున్నాడు? ఎవరు అని అంటే, హామాను వచ్చాడయ్యా. హామాను పిలవండి. హామాను ఇటువంటి విషయాలు చాలా షార్ప్గా ఉంటాడు. హామాను ఏం చెప్తున్నాడు ఇప్పుడు? హామాను ఎందుకు వచ్చాడు ఇప్పుడు అని అన్నాడా? అయ్యా హామాను నేను ఒక వ్యక్తిని గణపరచాలనుకున్నా, ఏం చేయమంటావు అన్నాడు. ఈ హామానికి ఏం ఆలోచన వచ్చింది? రాజు పక్కన ఉన్న నెంబర్ 2గా నేనే. ఇక సన్మానిస్తే ఎవరు సన్మానించాలి? నన్నే. అయ్యా ఒక పని చేయాలి. ఏం చేయాలయ్యా? ఉరుకోయ్యాలన్నాడా? ఏం చేయాలన్నాడు? రాజు గుర్రం ఎక్కించాలి నెంబర్ 1. రాజు కిరీటం పెట్టాలి నెంబర్ 2. రాజు గుర్రం ఎక్కి రాజు వస్త్రాలను వేసి తాను ముందు నడుస్తూ వాయిద్యాలతో రాజును సన్మానిస్తున్నాడని చెప్పి జనులందరికీ తెలిసేటట్టు చెయ్యాలి అని చెప్పాడు. ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు ఈ మాట? ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పాడమ్మా? ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు? హామానును దృష్టిలో పెట్టుకుని ఇతను చేసే సన్మానం నాకేననుకున్నాడు. కానీ రాజు ఎవరిని సన్మానిద్దాం అనుకున్నాడు? అక్కడ పనిచేసి నా ప్రాణాన్ని కాపాడిన మొర్దెకై. అర్థమవుతుందా నా మాట మీకు? నా మాట అర్థమవుతుందా మీకు? ఎవరిని సన్మానిద్దాం అనుకున్నాడు రాజు? మొర్దెకైని.
హామాన్ ఏమనుకున్నాడు? నన్ను తప్పైన ఎవరు సమ దేవుని బిడ్డ ఒకటే గుర్తించండి, భక్తిహీనతలోకి వచ్చిన ఏ వ్యక్తి బతుకైన ఎట్లా ఉంటుందంటే, నేను చెప్పేదే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, నేను మాట్లాడేదే కరెక్టు, నేను చేసేది ఏది చేసినా నా తర్వాతే నేనే 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 అనే తత్వంతో ఉంటాడు. నేనే ఇప్పుడు ఏమనుకున్నాడు? రాజు దగ్గరికి వెళ్ళి ఇతరు ఏమైనా సన్మానించాలంటే దానికి యోగ్యుడును నేనే, ఇతరు కనపరిచేది నన్నే. అప్పుడు నాకు ఏం చూసుకోవాలి? నాకు ఇప్పటివరకు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేవు. రాజుగారు వేసుకున్న కిరీటం నా తలడు, ఆ రాజుగారి కిరీటం ఒకసారి పెట్టుకోవాలని ఆశపడుతున్నా, ఆ కిరీటం నాకు కావాలి కనుక ఆయన సన్మానించేవాడికి ఏం కావాలండి? రాజు కిరీటం పెట్టాలి. రెండోది ఏం చేయాలి? రాజుగారి గుర్రం ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎక్కుదాం అనుకుని రాజుగారి గుర్రం నన్ను ఎక్కని ఇట్లా, అందుకే రాజుగారి గుర్రాన్ని ఎక్కాలి. తను వెళ్తూ ఉంటే జనులు పొగుడుతూ ఘనంగా రాజు సన్మానించే వ్యక్తి ఈ విధంగా ఉన్నాడని చెప్పాలి అనుకున్నారు. చూడండి ఒకసారి ఏమని ఉంటుందో చూడండి నాన్న, 6వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చిన వరకు. రాజు యొక్క సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా సంపైక్కించిన సంగతి మొద్దుకై తెలిపినట్లు అందులో రాయబడినది. ఇప్పుడు ఒక్కసారి గమనించండి అమ్మా, ఎక్కడ రాయబడిందండి? అది ఎక్కడ రాయబడింది? ఇది రాయబడి ఉంది అని ఎప్పుడైనా గుర్తించాడా? తన పనిని తాను యథార్థంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తన పనిని తాను యథార్థంగా చేసుకుంటూ, జాగ్రత్తగా వినండి, ఎవరు గుర్తించలేదు తన పని యథార్థంగా చేస్తున్నాడు అని? పక్కన ఉన్నవాడు గుర్తించలేదు, తన తోటివారు గుర్తించలేదు, తన పని ఎందుకు క్రమశిక్షణ కలిగి పని చేస్తున్నాడు పక్కన ఉన్నవారు గుర్తించలేదు. పక్కన ఉన్నవారు ఇదిగో ఇతడు భయభక్తులు కలిగి క్రమశిక్షణతో ఉన్నవాడు అని చెప్పి గుర్తించలేదు. ఇతని మీద ఏం వేస్తున్నారు? సాధ్యమైన శక్తి కొలది రాళ్ళు వేస్తూ ఉన్నారు, రాళ్ళు వేస్తూ ఉన్నాడు. నువ్వు ఇట్లా ఎందుకు అట్లా ఎందుకు అట్లా అయిపోయి ఎట్లా అయిపోయిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏం చేస్తూ ఉన్నాడు? ప్రశాంతంగా ఇనుకుంటున్నాడు. ఆ పని అయిపోయింది, డ్యూటీ దిగి వెళ్ళిపోయాడు. కానీ దగ్గర ఉంది ఏంటి? దేవుని యందు భయభక్తులు, పని యందు శ్రద్ధ, క్రమము. చూడండి, ఈయన పనిచేసి వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు. ప్రత్యేకించిన ఏమి చేస్తానో అతను అనుకోలే. కానీ ఎవరు రాశారు ఈ మాటను? ఎందుకు రాశారు ఈ మాటను? మీరు ఎప్పుడైనా గుర్తుందో మన VVIPs దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద ఆఫీసులకు కానీ లేదా ఒక సెలబ్రిటీని కలవటానికి వెళ్ళే ముందు మనది విజిటర్ బుక్ అని ఉంటుంది. విజిటర్ బుక్లో ముందు సిగ్నేచర్ రాపిస్తారు. నీ పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ అడ్రస్ ఏంటి, నువ్వు ఏ పని మీద వచ్చావు అని చెప్పి ఎంటర్ అయ్యే టైము, ఎగ్జిట్ అయిపోయే టైం ఉంటుంది. ఎంటర్ అయ్యే టైము, ఎగ్జిట్ అయిపోయేటప్పుడు ఆల్రెడీ నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నా కానీ మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఈ టైంకి వెళ్ళిపోయావని చెప్పి మరలా సిగ్నేచర్ చేసుకుని పంపిస్తారు. కానీ ఎంతమందికి గుర్తుంటుంది నేను ఇక్కడ వెళ్ళాను, ఈ టైంకి వచ్చాను అని? నీకు నాకు గుర్తుంటుంది. కానీ వాళ్ళ టైం టేబుల్లో ఏముంటుంది? నువ్వు ఏ టైంకి వచ్చావు, ఏ టైంకి వెళ్ళావు, ఏ పని మీద వచ్చావు, మొత్తము డేటా కొట్టగానే ఏమొచ్చేస్తుంది? డేటా మొత్తం వచ్చేసి చేసేసి నువ్వేమవుతావు? అది మంచి అయినా సరే, సెట్ అయినా సరే. ఈ లోకం మీద విజిటింగ్ మాత్రమే కాదు, ఈ లోకంలో మనం దేనికి వచ్చాం? విజిటింగ్ చేయడానికి వచ్చామని బైబిల్ చెప్తుంది. చూసి వెళ్ళడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. బైబిల్ కీర్తన గ్రంథం ఏమంటాడంటే, నీ రాక పోకలందు యెహోవా నీకు తోడుగా నుండు అంట. నీ రాక పోక. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? మనం దీని వాక్యాన్ని దానిలో ఏమని రాసుకుంటారు అంటే, ప్రయాణం చెప్పిన మాటగా దేవుడు. రాక ఇక్కడికే, తిరిగి పోక. దీనికి వచ్చాం మనం? ఇక్కడికి విజిటింగ్కి వచ్చాం, చూడటానికి వచ్చాం. చూడటానికి వచ్చిన మనకి కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రతి క్షణము ఏ టైం అప్పుడు ఏం చేశామో రేపొద్దున దేవుడి లెక్కలో 100% ఉంటుంది. ఇదే లెక్క మొర్దుకై చేసినటువంటి క్రియలను ఆ యొక్క రాజ్య సమాచార గ్రంథంలో దేవుడు రాపిచ్చాడు. ఒకవేళ ఆళ్ళు మర్చిపోయినా నిద్ర పట్టక ఆశ్వారోసు రాజు తీసుకొని రమ్మన్నప్పుడు మొర్దుకై చేసిన నీతి క్రియలు ఏమైపోయినాయి? కనబడిపోయింది. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది? 4 సంవత్సరాల క్రితం జరిగింది. శ్రమ ఇప్పుడు వచ్చింది, ఈరోజు వచ్చింది. నీకు అర్థమవుతుందా? ఒంట్లో శక్తి ఉండగానే నువ్వు చేయకపోతే భక్తి, మోకరించగలిగే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేకపోతే రేపు పొల్లుడు పెద్ద భక్తి చేస్తావా? ఎప్పుడు చేసిన క్రియలు ఈరోజు నీకు కనపడ్డా? ఆ రోజు చేసిన భక్తి కనపడిందా? ఆ రోజు చేసిన భక్తిని తన జీవితంలో లెక్కించబడ్డా? ఎప్పుడు చేసిన భక్తి అది? ఎప్పుడు చేసిన కార్యం మొద్దుకై చేసింది, దేవుడు రాపించింది? 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి క్రియలు. ఒకసారి నిన్ను ఆలోచించుకో.
4 సంవత్సరాల రోజున భక్తికి ఈరోజు భక్తిగా మారిందా? 4 సంవత్సరాలు చేసినట్టు ప్రార్థనకి ఈరోజు ప్రార్థన ఏమైనా మారిందా? 4 సంవత్సరాల క్రితం విశ్వాసం ఈ సంవత్సరం విశ్వాసం ఏమైనా మారిందా? ఎట్లా ఉంది? అప్పుడు కంటే దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం, అటుకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. 4 సంవత్సరాల నాటి భక్తి నుండి ఏ విధంగా కాపాడుతుంది? 10 సంవత్సరాల నాటి భక్తి నుండి ఏ విధంగా కాపాడుతుంది? కాపాడితే అని ధైర్యం నువ్వు చెప్పగలవా? లేదు. చెప్పే శక్తి మన దగ్గర లేదు. ఎందుకనంటే 4 సంవత్సరాల క్రితం ఏమీ చేయలేదు, ఈరోజు కూడా ఏమీ చేయట్లేదు. ఇక 4 రోజుల్లో సిద్ధపరుస్తున్నారండి మొర్దెకైకి ఉరి తీయడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. అప్పుడు సమాచార గ్రంథాన్ని తీసుకురామని చెప్పాడు. ఒకవేళ దేవుడు మనకు టైం అయిపోయింది అన్నప్పుడు, టైం అయిపోతుంది అనుకో, దేవుడు రాసినప్పుడు పుస్తకం తీసుకురామన్నప్పుడు పలానా వ్యక్తి పేరు తీసుకురా. ఏం చేశాడు? 4 సంవత్సరాలు పలానా ఊరిలో పరిచర్యలో సంఘంలో విశ్వాసగా ఉండి ఏం చేశాడు అంటే, ఫస్ట్ రోజు 0, రెండో రోజు 0, మొదటి సంవత్సరం 0, 4వ సంవత్సరం 0, 10వ సంవత్సరం ఏమన్నాడు దేవుడు? ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టును మొలిపించాం. ఎందుకు? ఇది ఫలించద్దని. ఫస్ట్ సంవత్సరం కాయలు, ఎందుకంటే కాపు లేదు కాబట్టి చూడలేదు. రెండో సంవత్సరం లేదు, మూడో రోజు సంవత్సరం లేదు, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం లేదు, 15వ సంవత్సరం వచ్చింది. ఆ చెట్టు ఏమవుతుంది? ఎదుగుతుంది తప్ప ఫలింపు లేదు. సంఘంలో విశ్వాసిని ఇన్ని సంవత్సరాలు నేను బాప్తిజం తీసుకున్నానని విశ్వాసానికి లెక్క సంవత్సరాలు చెబుతున్నాము తప్ప బ్రతుకుల్లో ఏమన్నా దేవునికి ఇదిగో నేను ఈ విషయంలో ఉపయోగపడ్డాను, దేవుని పని కొరకు ఇదిగో నేను ఈ ప్రయాసపడ్డ చెప్పడానికి నీ ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఎప్పుడన్నా? ప్రభా ఇదిగో నేను బ్రతికితే ఇప్పుడు వరకు చేయలేదు, ఇప్పుడు నుంచి చేస్తానని చెప్పడానికి ఏమైనా ధైర్యం ఉందా? లేదు. 4 సంవత్సరాల క్రితం చేసినటువంటి నీతి క్రియను రాపిచ్చి, ఆ నీతి క్రియ తనను మాత్రమే బ్రతకడానికి కాదు, తన జాతిని బ్రతికించడానికి కారకుడయ్యాడు మొర్దెకై. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం అవుతుందా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ కుటుంబం దీవెనకరంగా ఉండడానికి నీ భక్తి నీకు ఉపయోగపడుతుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ భక్తి నువ్వు రక్షణలోకి వచ్చిన దగ్గర నుండి ఇదిగో ఈ భక్తిని బట్టి, ఇదిగో ఈ క్రియలను బట్టి దేవుడు ప్రభువా నన్ను ఆశీర్వదించు అని అడగటానికి నీకు ఏదన్నా ఒక్క రీజన్ కనబడుతుందా? ఒకసారి ఆలోచించుకొని. మొర్దెకై అయితేనే భయంకరమైనటువంటి శాసనం వచ్చేసింది. ఆ శాసనాల నుండి దేవుడు ఏం చేశాడు? గుర్తు చేశాడు. భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు, భయంకరమైన ప్రమాదం వచ్చినప్పుడు, ప్రమాదకరమైన స్థితి వచ్చినప్పుడు అంటాడు. ఏమంటాడండి? యోనా అంటాడు, ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. ఎందుకని? ఇప్పుడు వరకు నేను చేసిన పనిని జ్ఞాపకం చేసుకున్నావు కదయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? సముద్రములో శాప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సముద్రములో శాప కడుపులోకి వెళ్ళి ఒక్క మారు నన్ను జ్ఞాపకం అనగలమా మనం? ఆ మాట అంటారా? అనే ధైర్యం వస్తుందా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, ఒక్కసారి నేను చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకోవయ్యా. వచ్చి ప్రవక్త వచ్చి ప్రకటించేశాడు. ప్రవక్త వచ్చి ఈడొచ్చి ప్రకటించేశాడు. యెషయా వచ్చి ప్రకటించేస్తాడు. ఇదిగో నీకు మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియా అని. గోడ తట్టు తన ముఖము తిప్పుకొని, ప్రభువా నీ ఎడల నేను ఎలా ప్రవర్తించానో, ఎలా బ్రతికి ఒక్కసారి ఎంత గొప్ప ప్రార్థన అండి అది. నా బ్రతుకు జీవితంలో నాకు భయంకరమైన వ్యాధి వచ్చింది, నా జీవితంలో భయంకరమైన వ్యాధితో నేను ఇప్పుడు ఉన్నాను, నేను నీ ఎడల చేసినటువంటి కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ మాట ధైర్యంగా దేవునితో అనగలవా? దేవునితో చెప్పగలవా? ధైర్యంగా చెప్పాడు హిజ్కియా. మరణకరమైన రోగం ఏమైంది? క్షణాల్లో ఎగిరిపోయింది. శాప కడుపులో నుండి క్షణాల్లో బయటకు వచ్చేసాడు. ఎప్పుడో చేసినటువంటి కార్యము తనని ఏం తీసుకొచ్చింది? బయటకు తీసుకొచ్చేసింది. ఒకటేనా? ఇప్పుడు ఏ వ్యక్తి అయితే తనను తప్పుగా మారాడో ఆ వ్యక్తి తలదించుకునేలాగా చెయ్యాలి. ఎట్లా తలదించుకునేటట్టు చేశాడు దేవుడు? రాజు గుర్రం ఎక్కించాలి. ఈయన ఏం చేద్దాం అనుకున్నాడు? ఉరుకో ఎక్కిద్దాం అనుకున్నాడు. రాజు ఏమి ఎక్కించాడు? దేవుడు ఏమి ఎక్కించాడు? గుర్రాన్ని ఎక్కించాడు. ఇతని మీద ఏ బిరుదు వేశాడు? ఇతని వల్లే మీ జాతి మొత్తం సంహరించబడుతుంది. దేవుడే బిరుదు ఇచ్చాడు. ఇతనిని బట్టే మీ జాతి మొత్తం రక్షించబడుతుంది. ఎవరిని బట్టి? మొర్దెకైని బట్టి. ఊరేగి చూడండి, ఒక చదివిన తర్వాత ముగించేస్తాను నా మాట. చూడండి అమ్మ ఒకసారి 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు.
రాజు సేవకులు ఇప్పుడు ఎందుకు వచ్చారండి హామాను? ఉరి తీయటానికి. దేవుడు ఎందుకు పిలిపించాడు? చూడండి, దేవుడు ఎందుకు పిలిపించాడు? ఒకసారి పిలవండి బయటికి. ఉరి తీయటానికి వచ్చాడు హామాను. దేవుడు ఎట్లా మార్చాడు దాని ఉరిని? చదువునా? రాజు గణపరచనాపేక్షించు వారిని ఏం చెయ్యాలి హామాను? నన్ను కాక మరి ఎవరిని రాజు గణపరచనాపేక్షించును? తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను చేయి దగ్గర ఏం చేయాలి అంటే, రాజుగారి వస్త్రాలు నెంబర్ 1, రాజు ఎక్కే గుర్రము, రాజు పెట్టుకునే కిరీటము ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రమును ఆ గుర్రమును పట్టుకుని రాజు గణపరచనాపేక్షించు వానికి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజు విధుల్లో అతన్ని నడిపించుచు రాజు గణపరచనాపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయుదగునని అతని ముందు చాటింపవలెను. దీన్ని ఎందుకు వెళ్ళాడమ్మా హామాను? ఉరి తీపించడానికి. దేవుడు ఏం చేశాడు? ఉరిని ఏం చేశాడు? సన్మానంగా మార్చాడు. అది ఎంత సన్మానము? ఎంత ఘనమైన సన్మానము? ఆ సన్మానం నాకు కావాలనుకున్నాడు, ఇతరు గురయ్యాలనుకున్నాడు. దేవుని బిడ్డల దేవుని వాక్యం ఒకటే చెప్తుంది. ఏం చెప్తుంది? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము హామాను ఆలోచించే ఆలోచనలన్నిటినీ పైనుండి దేవుడు ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నా, టైం చూస్తున్నా, నీ పాపము బాగా ప్రబలిపోయింది, వెయిట్ ఎదురు చూస్తున్నా. ఇంకా విర్రవీగిపోతున్నాడు హామాను. ఇంకా అధికంగా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చివరికి ఏ కాడికి వెళ్ళిపోయాడు? ఇక వెళ్ళి రేపొద్దున ఉరి తీస్తానని చెప్దామని వెళ్ళాడు. ఆ మాట పక్కన పెట్టు, నేను ఒక ఆలోచన ఉన్నా, నువ్వు ఆలోచించక ఏంటని అడిగాడు. ఏం ఆలోచన చేయాలి? నేను ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటున్నాను. తప్పు చేసినోడు ఆలోచనలు ఎట్లా ఉంటాయి చెప్పండి? ఎప్పుడైనా నన్ను సన్మానించాలని చెప్పి అనుకున్నాడు ఈయన? మొర్దుకై నేను భక్తి చేస్తున్నాను కాబట్టి నాకు సన్మానం కావాలని కోరుకున్నాడా? నాకు ఘనత కావాలని కోరుకున్నాడా? నేను గణపరచాలని కోరుకున్నాడా? నా భక్తిని నేను గుర్తించమని కోరుకున్నాడు. తన భక్తిని తాను చేసుకుంటూ వెళుతూ విశ్వాసంతో కొనసాగుతున్న వ్యక్తికి కలిగించే ఆటంకాలు ఇవన్నీ. ప్రతి ఆటంకాన్ని దేవుడు ఎప్పుడు తనకు ఆటంకపరచాలి. నువ్వు ఎంతవరకు చేయగలవో చేసుకో, కానీ నువ్వు చేసే ప్రతి పని నేనేం చేస్తానా? నవ్వుతా ఉన్నా. నువ్వు ఆటంకంగా తెలిసే ప్రతి ఆటంకాన్ని ఆకాశమందుని చూసి నేను నవ్వుతా ఉన్నాడు దేవుడు. నవ్వుతా ఉండి ఉరిదీయడానికి వెళ్ళిపోయి ఉరిదీయడానికి కావాల్సినటువంటి శాసనాలు కాగితపత్రం తీసుకుందాం వెళ్తే ఆ మాట పక్కన పెట్టు, నేను ఒక సన్మానించాలనుకున్నా, ఏం చేయమంటావని అడిగాడు. ఈ మాటలన్నీ చెప్పాడు. ఇప్పుడు తర్వాత నేను చదవన్నాను, ఏమన్నాడు? నువ్వు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసి రాజు గుమ్మమునొద్ద కూర్చున్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నువ్వు చెప్పిన దానిలో ఒక్కటి కూడా తక్కువ కాకుండా అంతయు చేయమని హామాను దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడండి హామాను? ఉరుకోయేయాలనుకున్న దేవుడు ఏం చేశాడు? బెదిరించాడు, గుర్రం ఎక్కించాడు, కిరీటం పెట్టాడు, రాజవస్త్రం తొలగించాడు. దేవుడు ఇతడు చేసే ప్రతిక్రియను ఆకాశమందుండి చూసి నవ్వుతా ఉన్నాడు. అంటారు ఏమంటారు? అయిపోయింది ఈ పని, అయిపోయింది వీళ్ళ పని, ఇక బతకడం కష్టం, ఇక అయిపోయింది వీళ్ళ జీవితం అయిపోయింది, ఇక మనం ఎట్లా చెప్తే అట్లా ఆడాలి, మనం చెప్పినట్టు నడవకపోతే మనం కళ్ళెర్ర చేస్తే ఆ కన్నెర్రతనంతో వీళ్ళు ఏమైపోతారు? కొట్టుకుపోతారు. ఎందుకనంటే ఒంటరోడు ఈ మొద్దుకాయ ఒంటరోడు. మనం ఏం చెప్తే తినాలి, వినకపోతే ఇక ఊరుకోవటానికి లేదు. మనకు లేకపోతే ఇతర ఏమైపోతాడు? అల్పుడు అనుకున్నాడు. ఏమైంది చివరికి? ఏం చేశాడు చివరికి? దేవుడు ఏం చేశాడండి? గనుల దగ్గరికి ముందు తీసుకువెళ్ళిపోయాడు. కిందన్నవాడు గుర్తించిన తన భక్తిని, కిందన్నవాడి దగ్గర విలువ లేనితనం, కిందన్నవారి దగ్గర తృణీకరణతో కూడినటువంటి మాటలు,
తక్కువ తనంతో మాట్లాడు, కానీ అతను ఏమీ లక్ష్య పెట్ట తన బతికిని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే దేవుడు, అరే బాబు, నీ స్థాయి బుడ్డ ఉన్నటువంటి ఈలత కాదురా, నీ స్థాయి ఎవరితో సమానం? ఎవరితో సమానం? ఈక్వల్ టు రాజుతో పాటు, ఈక్వల్ టు రాజుతో పాటు. ఈ బుడ్డోడు గుర్తించలేదని చెప్పి నువ్వు ఎప్పుడు బాధపడలేదు, ఈ బుడ్డోడు గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు గనుకనే నా స్థాయికి తగ్గట్టుగా నువ్వు ఆలోచించావు. నువ్వు ఎవరు చూడాలని కోరుకున్నావు? ఎప్పుడు నేనే చూడాలని కోరుకున్నావు, నేనే చూశాను. వీళ్ళు చేసే ప్రతిక్రియను ఆకాశం ముందు నేను నవ్వాను, నవ్విన దానికి ప్రతిఫలంగా ఈరోజు ఈ స్థితిలో నీవు ఉన్నావని సంతోషంతో ఆనందం. తర్వాత ఏమైంది చూడండి, మొర్దెకై యొక్క పరిస్థితి. 9వ అధ్యాయం 4వ వచనం. నాన్న, మొర్దెకై రాజు ఏ గుమ్మం ముందైతే నుంచున్నాడో, ఏ గుమ్మం ముందైతే మొక్కలేదని చెప్పాడో ఆ గుమ్మానికి కాదు, ఆ రాజ్యానికే తాను కింగ్ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ ఏమైపోయాడు? గొప్పవాడాడు. నగరం మొత్తం గొప్పవాడైపోయాడు, నగరం మొత్తం గొప్పవాడాడు. తర్వాత అంతకంతకు అతని కీర్తి సంస్థానములన్నిటిలోనూ ఏం చేసిందంటే వ్యాపించింది. 123 సంస్థానాల్లో వ్యాపించింది. అంతకంతకు దేవుని బిడ్డలారా, ఎవరండి ఈయన? ఒక చిన్న ఉద్యోగి, ఒక చిన్న వ్యక్తి. నువ్వు భక్తిలో క్రమంగా దేవుని యందు క్రమశిక్షణలో భయపడి లోబడి బ్రతుకుతున్నప్పుడు నీకు వచ్చే ఆటంకాలను చూసి భయపడుతున్నావు తప్ప దేవుడు నన్ను చూస్తున్నాడని ధైర్యం నువ్వు కలిగి ఉన్నావు లేదో ఒకసారి ఆలోచించుకో. దేవుడు నన్ను చూస్తున్నాడని ఆలోచించినావు లేదో జ్ఞాపకం చేసుకో. ఇతనికి విరోధంగా హామాను ఆలోచించాడు, ఆకాశమందున దేవుడు ఇతను చూసి నవ్వుతూ ఉన్నాడు. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా అంతే. ఎక్కడైతే అపకీర్తి వచ్చిందో, ఎక్కడైతే తృణీకరంగా ఉన్నామో, ఎక్కడైతే విలువలేనితనంగా ఉన్నామో, అక్కడే దేవుడు ఏం చేశాడు? తన తలను పైకెత్తాడు, తన తలను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, తనను గొప్ప స్థితిలో ఉంచాడు, గనుడుగా మార్చాడు, ఘనమైన స్థితిలో నిలబెట్టాడు. ఇప్పుడు ఎక్కడ ఏ సంస్థానం ముందైతే ఒక చిన్న కాపలాదారుడుగా, ఒక చిన్న గేట్ మ్యాన్గా ఉన్నాడు, ఆ గేటు కాదు, ఆ కోటకే ఏమైపోయాడు? ఇప్పుడు కింగ్ అయిపోయాడు. ఆ ఒక్క తోటకి కింగ్, ఆ కోట కింగ్ అవడం కాకుండా 123 సంస్థానాల్లో, ప్రతి సంస్థానాల్లో మొర్దెకై పేరేమవుతుందంట? వ్యాప్తి చెందుతూ వెళ్ళిపోతుందంట, పేరు వెళ్ళిపోతూ ఉందంట, ఓ ప్రచారం అయిపోతూ ఉందంట. ఎవరు గుర్తించాలి? నేను ముందున్నోడు గుర్తించలేదని బాధపడుతున్నావా? పక్కనోడిని గిరిలేదని కుంగిపోతున్నావా? పక్కనోడు పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావా? వాడెవడో పనికిరాడు, నువ్వు పనికిరాడు అన్నాడు, నువ్వు కుంగిపోయే స్థితిలో ఉన్నావా? దేవుని బిడ్డ, ఒకసారి గుర్తుంచుకో, యేసయ్య నీతో మాట్లాడుతున్నటువంటి మాట. నిన్ను పనికిరాను అన్నాడు అంటాడు, పెద్ద పనికిమాలినోడై ఉంటాడు. నువ్వు పనికిరాని వ్యక్తిగా నిన్ను తక్కువ చేసి చూస్తున్నాడంటే అది ఎందుకు ఈ పనికిరానటువంటి వ్యక్తి అయి ఉంటాడు. హామాన్ని ఏం చేశాడు దేవుడు? గేటు ముందు కూర్చున్నటువంటి, కోట ముందు గేట్లో కూర్చున్నటువంటిది ఆ కోటనే కింగు చేశాడు. తర్వాత ఇంకొక మాట చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తే 10వ అధ్యాయం 3వ వచనం చూడనా. యూదుడైన మొర్దెకై రాజైన అశ్వరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదుల్లో గొప్పవాడునై చాలామందికి ఇష్టుడుగా. ఎవరంటండి ఈయన? ఒకప్పుడు గేట్ మ్యాన్, గేటు దగ్గర ఆఫ్టర్ చిన్నగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎట్లా అయిపోయారంటే 123 సంస్థానాలకి ప్రధానమంత్రి. మన ఒక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడానికి వాళ్ళ బాధలు చూడలేకపోతున్నాం, దేశానికి అయ్యే వాళ్ళ బాధలు ఇంకా చూడలే. అని 125 సంస్థానాలకి ఏమైపోయాడు ఈయన? ఎంతమంది ఉన్నారు ఈయన గోట్లు పడేసి వేసిన వాళ్ళు? ఎంతమంది వేశారు దేవునికి ఈయన గోట్లు? యేసయ్య ఒక్కడేసాడు, దేవునికి స్తోత్రం. ఎంతమంది ఓట్లు వేశారమ్మా? యేసయ్య ఒక్కడేసాడు ఓటు, ఇతరు నాకు ఇష్టడు అని. ఎంతమంది కావాలి ఓట్లు? దేవుడు గొప్పవాడిని చేయాలంటే ఏం కావాలి? దేవునికి ఇష్టడై ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి అయి ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న టైంలో కష్టాలు అవుతాయి, కన్నీళ్ళు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, నిన్ను చంపేస్తామంటారు, నువ్వు పనికిరాని వాడు అంటావు, నువ్వు పేరు లేకుండా చేస్తున్నావు. అన్ని రకాల ప్రయత్నాలు, ఎన్ని రకాలైనటువంటి వ్యర్థమైనటువంటి ప్రతిదీ కూడా జరుగుద్ది. ప్రతి దాన్ని కూడా ఏం చేశాడండి ఈయన? ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, విధేయత చూపుతూ, దేవునికి లోబడి ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు విధేయత చూపుతూ ముందుకు కొనసాగాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన అనేకులకు ఇష్టడుగా, ఇష్టమైన వ్యక్తిగా నిలిపాడు. అట్టి స్థితిలో, అట్టి కృపలో దేవుడు మనల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు కనుక మన మీద వాళ్ళు చేయు ప్రతి వ్యర్థమైన కార్యాన్ని దేవుడు ఆకాశమందును చూసి ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. దేవుని బిడ్డలారా, 3 సంగతులు. మొదటి సంగతి ఏంటి? విస్తరింపకుండా చేస్తానన్నాడు, విస్తరించజాడు. విస్తరింపకుండా చేస్తానంటే ఆకాశమందున్న వాడు చూసి నవ్వాడు.
2 నువ్వు కళ్ళకంటాను, నీ కళలు నువ్వు ఆ కళలు పొందుకోకుండా చేస్తానన్నాడు. ఆ కళలు కనేస్తానని ఏళన చేసిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. 3వది ఏం చేస్తున్నాడు, ఇతని గ్యారంటీ నా ముందు వంగాలి అనుకున్నాడు. చివరికి ఎవరి ముందు వంగాడు? వంగటం కాదు, లొంగిపోయాడు. తర్వాత వచ్చే వారం ఇంకో సంగతి చూద్దాం. ఇప్పుడు 3 సంగతులు మాట్లాడుకున్నాం. ఆ దేవుడు ఎందుకు నవ్వుతారంటండి? దేవుడు ఎందుకు నవ్వుతాడు? విస్తరింపకుండా చేస్తాను అని చెప్పిన వాడిని చూసి దేవుడు నవ్వాడు. ఈ కళలు కనేవాడు కళలు ఏమైపోతాయని చూస్తానన్న వాడిని చూసి దేవుడు నమ్మాడు. 3వది వంగట్లేడు, ఎప్పుడు నాకు లోబడి బతకట్లేదు, నాకు లోబడి బతకడానికి ఇతర సంగతి ఏం చేస్తాను అని అంటే దేవుడు వాడిని చూసి నవ్వుతా ఉన్నాడు. 4వదిగా నువ్వు ఏదో కట్టాలనుకుంటావు, నువ్వు కట్టడానికి నీ వల్ల కాదు, నీ కట్టకుండా నేను కూల్చేస్తానని చెప్తా ఉన్నాడు. వారిని చూసి కూడా దేవుడు నవ్వుతూ ఉన్నాడు. కనుక దేవుని చిత్తమైతే వచ్చే వారం నువ్వు కట్టాలనుకున్న దాన్ని కూల్చడానికి ప్రయత్నించే ప్రతి వ్యక్తి కొట్టడాన్ని దేవుడు ఏ విధంగా చిన్న భిన్నం చేసి నవ్వి వారిని నవ్వులు పాలు చేశాడో వచ్చే వారం చూసుకుందాం. దేవుడి ఈ మాటను దీవించి మీ అందరి హృదయాల్లో ఫలింపజేయును గాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే స్థితి కృప అనుగ్రహించమని, వాక్యానుసారంగా జీవించే బ్రతుకులు అనుగ్రహించమని అయ్యా. మొద్దుకై జీవితాన్ని మాకు ఒక పాఠంగా నేర్పావు ప్రభా. ఆ పాఠం ప్రకారం తండ్రి ప్రభా మేము అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా తండ్రి మొర్దుకై వలె తండ్రి వంగక భయపడక తండ్రి దేవా నీ యందు విశ్వాసంతో ముందు కొనసాగు దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.